కాలేజ్కి వేస్తా, డాడీకి చెప్పు. పోరు ఏమన్నా ఉందారా? పోరు ఎటు పోతున్నావు? పోరు బ్యాగ్ వేసుకుందిరా, కాలేజీకి అవుతుంది. అసలు మీరెవరు? నేను ఎటు పోతే మీకెన్ని? కాలేజ్ ఏం పోతావు, సినిమా ఎంజాయ్ చేసేద్దాం. అసలు ఎవరు మీరు? రోడ్ మీద పోయే అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తున్నారు? ఏమైంది శృతి? ఏం లేదు మనోజ్, నేను రోడ్ మీద పోతుంటే ఏడిపిస్తున్నారు. ఎవరు మీరు? అమ్మాయి ఎందుకు ఏడిపిస్తురా? చల్ దబ్బాయి. అరే ఓనీరా, నువ్వు అమ్మాయి పక్కన ఉందని హీరో అనుకుంటున్నావా? అరే హీరోనా వీళ్ళనా పక్కన పెడితే రోడ్ మీద అమ్మాయిని ఎందుకు ఏడిపిస్తారు? నీకు అంతా అమ్మాయి ఇష్టం ఉంటే పోయి ప్రపోజ్ చేయి. యాక్సెప్ట్ చేసినా సంతోషపడు, యాక్సెప్ట్ చేయలేదా 2 బీర్లు చక్కగా వండుకో. అరే నీ సంగతి ఇప్పుడు కాదురా, బయట చూసుకుంటా. చాలా థ్యాంక్స్ మనోజ్. సరే మరి రా, నేను మొత్తం కాలేజీకి పోతున్నా, డ్రాప్ చేస్తా. థ్యాంక్స్ మనోజ్. ఏంది మనోజ్ ఇలా బాగా ఆపి బోరాన్ ఉన్నావు? ఏం లేరా, ఈరోజు శృతి నా బండి ఎక్కింది. నువ్వు గాయనికి అంత ఫీల్ అవుతాను వారా? నువ్వు అన్నయ్య కావచ్చు అని బండి ఎక్కింది. నీ పొడా నా సంతోషం అంతా కొడతాను పోరని. లేకపోతే నువ్వు బండి మీద ఎక్కించుకున్నందుకు ఏదో ఫీల్ అవుతాను. నువ్వు వాళ్ళ నాన్న వాళ్ళు తెలుసా నీకు? వాళ్ళ నాన్న గురించి తెలుసా? ఏంద్రా ఏమంటున్నావు? వాళ్ళ నాన్న సర్పంచ్ ఎట్లా తెలుసా నీకు? ఎంతో మందిని చంపేసి, ఎంతో మందిని భయపడించి, ఎంతో మందికి పైసలు వంచి సర్పంచ్ అయిండ్రా. సర్పంచ్ అయితే ఏమైతే, ఎమ్మెల్యే అయితే ఏమైతే, నేమైనా భయపడతా అనుకుంటున్నావా? ఎందుకురా నవ్వుతున్నావు? వాళ్ళ నాన్న మీ ప్రేమ ఒప్పుకోపోతే? నేను ఇంకా నా ప్రేమ గురించి ఆమెకు చెప్పలేదురా. చెప్పకపోవడం మంచిదిరా. ఎందుకురా? ఎందుకు చెప్పుడు అందుకు వద్ద అంటున్నావు? ఆ అమ్మాయిని నీకన్నా ముందు ఒక లవ్ చేసిరా, ఇంతవరకు అనిపించలే. ఏంటి రా అనేది? అవునరా, చంపేసిరారా. చంపేసి వాళ్ళ ఇంటికి శవాన్ని ఊత రానియలేరా, అంత డేంజర్ వాళ్ళ నాన్న. The next day. ఈరోజు ఎట్లయినా సరే ఆ అమ్మాయితో మాట్లాడే తీరాలి. రోజు ఏ టైంకి వచ్చేది ఇదే రూట్లో, ఇంకా అత్తలేదండి. గినగా మనోజ్ కదా, ఇక్కడేం చేస్తుంది? హాయ్ మనోజ్, అక్కడేం చేస్తున్నావు? హాయ్ శృతి, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఏంటిది, నా కోసమా? అవును శృతి, నీకోసం ఎదురు చూస్తూ ఉన్నా. థ్యాంక్స్ మనోజ్. అయినా నువ్వు నాకు ఎందుకు ఇట్లా హెల్ప్ చేస్తున్నావు? మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తే మనని దేవుడు ఎప్పుడు చల్లగా చూస్తాడట. నాకు మొన్న గల్లి చెప్పారు. అంటే నేను మంచి అమ్మాయినా? నాకు మాత్రం చాలా మంచి అమ్మాయి నువ్వు. శృతి, నేను నీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఫస్ట్ రోజు నేను చూసినప్పుడు ఏమో అనిపించింది, కానీ నేను రోజు రోజు చూడండి నేను ఉండలేకపోతున్నా. నేను చాలా ఇష్టపడుతున్నా శృతి. నువ్వు నాకు ఏమాన్సర్ చెప్పకున్నా పర్లేదు, కానీ నా ఫీలింగ్స్ మాత్రం నిజం. నువ్వు ఎప్పుడు చెప్తావా అని నేను కూడా వెయిట్ చేస్తున్నా మనోజ్. నువ్వంటే నాకు కూడా ఇష్టమే మనోజ్. ఈ రోజు నుంచి నా లైఫ్ ఇట్టి కొట్టింది శృతి. శృతి, ఒక ప్రామిస్ చేస్తావా?
ఏం ప్రామిస్ మనోజ్? మనం ఎప్పుడు ఇలాగనే ఫ్రెండ్స్ లెక్క కలిసి ఉందాం. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ కన్నా కొంచెం ఎక్కువే. అర్థమైంది, లవ్ అంటే ఇలా ఉంటదేమో. ప్రేమ అనేది పెద్ద గిఫ్ట్ కాదు, నిజమైన మనసుతో చెప్పే ఒక చిన్న మాట.